అందరికీ నమస్కారం. పుష్ప 2 మూవీలో సూసేకి ఆ సాంగ్ అంటే మహారాణి అన్న దగ్గర ఎలా వస్తుందని చెప్పమన్నారు కదా. మిగతాదంతా కూడా ఫస్ట్ సైడ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంకా లాంగ్ బ్యాక్. రేపు ఫుల్ సాంగ్ మొత్తం అంతా కూడా పాడి పెడతాను. సో అయితే ఇది సెకండ్ చరణం అనమాట. 28 హరికాంబోజ్ అండ్ 29 ధీర సంక్రమణ. ఎందుకంటే కైసిక నిషాదం ఫస్ట్ పార్ట్లో అది వాడాను, తర్వాత కాకల నిషాదం కూడా వస్తుంది, 2 నిషాదాలు వాడాను. సో కాబట్టి ఏంటంటే మిగతావన్నీ కూడా సరస్థానాలన్నీ కూడా మామూలుగా ఉన్నాయి, రెండింటికి కూడా సేమ్. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చెప్పండి. పాపదాప ఓ గొప్ప గొప్ప ఇనాములని పప దపపగా ఇచ్చివేసే నవాబు పాప పగరి గమాగా నన్ను మాత్రం సాసరీసద చిన్ని చిన్ని సాసరీస ముద్దులడిగే గరీబు సాససద దారి వేస. పెద్ద పెద్ద పనులు ఇట్టే అంటే ఆల్మోస్ట్ రెండు కూడా రెండే సెట్స్ కింద అనమాట. అలాగా సేమ్గానే ఉంటుంది. అయితే ఫస్ట్ పార్ట్ ఫస్ట్ లైన్లో చిన్న మార్పు ఉంది. పెద్ద పెద్ద పాప దప గప పనులు ఇట్టే పపప దప గప చెక్కబెట్టే సాససదని మగాడు దాసని దద నిద. అంటే ఇక్కడ స్పీడ్గా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు మగాడు అన్నప్పుడు అంటే వేస్తే బాగుంటుంది. అంటే అనుసరాల్లాగా వాడాను, అవి వాడితే అందంగా ఉంటుంది. ప్లెయిన్గా కూడా రాయొచ్చు కానీ అక్కడక్కడ అనుసరాలు వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు సాస సరిగా గాప గరిగాప ససస రిగారిస సదస. ఇదంతా కూడా కంప్లీట్గా ఒక సెట్లో ఉంటుంది. పెద్దగా ఏం తేడా ఉండదు, అదే చెప్తున్నాను. ఇక్కడ ఎలా ఉందో చూడండి. సాసరీస సాసరీస ఆల్మోస్ట్ అలాగే వస్తుంది. చిన్న తేడా ఫస్ట్ లైన్లో మాత్రం చిన్న తేడా. మళ్ళీ అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్. బయటికి వెళ్ళే ఎందరెందరినో సరిగప దనిస నిదప దపగప దశని. మళ్ళీ ఇదే స్వరం సరిగప దనిస అది సేమ్. ఎదిరించేటి దొరగారు నిదపనిద నేనే తనకి సరిగప దనిసస ఎదురెళ్లకుండా సనిదప గదప బయటికి వెళ్ళరు సరిగప దనిసస శ్రీవారు అనమాట. గరిరి రిసస శ్రీ అనేది గరిరి రిససాకి వస్తుంది. వారు అన్నప్పుడు సనిదని నిదపాత అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ సూసేకి అది వచ్చాక తర్వాత నెక్స్ట్ ఇట్టాంటి సా సరిగపదనిస వేయచ్చు, లేదా ఇట్టాంటి ప్లెయిన్గా కావాలంటే సారీగాప అని వేసే. మంచి మొగుడు ఉంటే సస నిస నిదప సారీగాప. ఏ పిల్లైనా మహారాణి అన్నప్పుడు ఇది వస్తుంది గపదస రిగారిస. మహారాణి అన్నప్పుడు ఇది వస్తుంది, ఈ రకంగా వస్తుంది. సేమ్ ఆచరణలాగే ఉంటుంది. ఈ ఎండింగ్ మాత్రం ఇక్కడ మారుతుంది అంతే. దానికి దీనికి ఇక్కడ డిఫరెన్స్. అక్కడ శ్రీవల్లి అని వచ్చేటప్పుడు ఎలా అయితే వస్తుంది, ఇక్కడ శ్రీవారు అన్న దగ్గర ఆల్మోస్ట్ ఇంచుమించుగా అదే సేమ్ వస్తుంది. ఈ పల్లవిలో మాత్రం ఇక్కడ మారుతుంది. చూసేకి అది వచ్చి తర్వాత ఏమో ఇది కరెక్ట్ అవుతుంది. ఇట్లాంటి మంచి మగుడు ఉంటే ఏ పిల్లైనా మహారాణి, అది అక్కడ తేడా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు ఇదంతా అంటే ఫస్ట్ పార్ట్ అంతా పెట్టేశాను చరణం వరకును. మళ్ళీ రేపు వీలైతే మొత్తం సాంగ్ అంతా కూడా పెడతాను. రేపు బారే బారే అది కన్నడ సాంగ్ కదా, అది కూడా రేపు అప్లోడ్ చేస్తాను. రాశాను, రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి సాంగ్. అది ఇన్స్ట్రుమెంట్ మీద వేడి మీద ప్లే చేసినా కూడా చాలా బాగుంది.